వాళ్ళు కూడా ఏమంటున్నారు, సర్టిఫికేట్ ఇస్తేనే నువ్వు క్రైస్తవుడు అంటున్నారు. అది కూడా పిచ్చి ప్రసంగమే. ఎవడు సర్టిఫికేట్ ఇచ్చే పాస్టర్ ఎక్కడున్నాడు? భారతదేశం సర్టిఫికేట్ మాయలు మరాఠీలు కానీ నువ్వు నీళ్ళల్లో మునిగించిన మాత్రం క్రైస్తవుడు కావు. నువ్వు వారం వారం క్రమశిక్షణగా ప్రార్థనకి వెళ్ళిన క్రైస్తవుడు కావు. నువ్వు బల్లారాన్ని తీసుకున్నా నువ్వు క్రైస్తవుడు కావు. నీకు ఇచ్చింది మనిషి, దేవుడు కాదు. మనిషి మనిషే కదా, నేను మనిషినేగా, నాకు మనిషికున్న ఆలోచనలే ఉంటాయి కదా. మరి నేను మనిషినప్పుడు నా దగ్గర మీకు బాప్తిజం ఎలా వస్తుంది? నా దగ్గర మీకు బల్లారాధన ఎలా వస్తుంది? నేను ఇవ్వాలంటే నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దైవత్వంలో. మరి నేను బల్లారాధన జోలికి, బాప్తిజాల జోలికి పొరపాటును కూడా పోను. నేను ఒకటే చెప్తా, యేసుప్రభుని నమ్ముకొని పరలోకం వస్తుంది. ఇంతే, ఈజీ మెథడ్. యేసుప్రభుని నమ్ముకోండి, అమ్ముకోవడం కాదు. పరలోకం వచ్చేస్తుంది ఈజీ. పరలోకం